హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్ చూపించబోతున్నాను. సో వీడియో మాత్రం ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ వరకు వచ్చేయండి. సో టిఫిన్ కోసం ఆగాం మేము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసామండి. అండ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనల్గా మేమైతే నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో మేము చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మవారి గుడికి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుంది మేము ఈ గుడికి అయితే వచ్చి. సో ఇక్కడ కార్ పార్కింగ్లో పెడేసి అమ్మవారికి కావాల్సిన చీర, గాజులు అండ్ అరటిపళ్ళు అన్నీ తీసుకున్నాం. మేము అన్నీ తీసుకొని అమ్మవారి గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే విషయం ఏంటంటే అమ్మవారి గుడి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే పక్కన టెంపుల్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, కడుతున్నారు కొత్తగా అని తెలిసింది. బిఫోర్ అయితే తెలియదు మాకు. తెలిసి ఉంటే బేబీ తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయాక వచ్చేవాళ్ళం. ఇక్కడ పెయింట్ వర్క్ అవుతుంది. ఎందుకంటే మార్చ్ మంత్ ఎండింగ్లో కొత్త అమావాస్య ఉంది. ఆ రోజు అమ్మవారి సంబరాలు ఉన్నాయి. దీని తర్వాత మనకి ప్రజలకు ఎలా చేస్తున్నారు. అప్పటి వరకు కూడా అమ్మవారిది పంచలోహాల విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి అవుతుంది. సో మీకు ఆ విగ్రహం అంతా చూపిస్తాను. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి ఈచ్ 100. చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ, అడల్ట్కి అయితే ఈచ్ 100. సో కావాలంటే టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఫ్రీ దర్శనానికన్నా వెళ్ళొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ 1 మంత్ ఆగి నెక్స్ట్ అమ్మవారి గుడికి వస్తే బాగుంటుందని. ఇది అమ్మవారి విగ్రహం. ఇదే విగ్రహం మనకి ఇప్పుడు ప్రజెంట్ చూడడానికి అవుతుంది. क्षेमं विजयम् आयुरारोग्यैश्वर्यां दीक्षार्थं धर्मान्तरं मोक्षां चन्द्रजातिविषादिक्षार्थं हिरण्यवर्णां मरणीं भूयश्रयां चन्द्रां हिरण्यलक्ष्मीं जातवे. టెంపుల్ సరౌండింగ్ ఏరియా మొత్తం ఇలా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్గా వచ్చి విజిట్ చేయాలి. చాలా అంటే నచ్చింది బయట నుంచి చూడగానే. అండ్ ఇక్కడ విశ్రాంతి తీసుకునే ప్రదేశం అనమాట ఇది. సో మనకు ఎవరైనా వచ్చి ఇక్కడ టైర్డ్ అయిపోతే రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. సో రావాలనుకున్న వాళ్ళు రావచ్చండి. నెక్స్ట్ అమ్మవారిని ఎలాగో చూడలేదు, అమ్మవారి ఫోటో తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కావాల్సిన వస్తువులు చాలా దొరుకుతున్నాయి గుడికి సంబంధించి. అవన్నీ కూడా మనం కావాలితే బై చేయొచ్చు. నేనైతే అమ్మవారి ఫోటో అండ్ దిష్టికి కావాల్సిన తాళ్ళు ఉంటాయి, అవన్నీ తీసుకున్నాను.
ఇక్కడే ఒక ముసలావిడ మేము రిటర్న్ వస్తున్నప్పుడు కనిపించారు. సో, ఇంత ముసలావిడ ఇప్పటికి కూడా ఎవరిపై డిపెండ్ అవ్వకుండా పల్లీలు అమ్ముకొని లైఫ్‌ని లీడ్ చేస్తుంది. ఆవిడ చాలా సరదాగా మాట్లాడింది. మేము పల్లీలు తీసుకున్నాం ఆవిడ దగ్గర నుంచి. ఈ వయసులో కూడా చాలామంది బెగ్గింగో చేస్తారు. కానీ ఈ వయసులో ఈవిడ ఎంతలా కష్టపడుతుంది. ఈవిడకి ఒక లైక్ అయితే వేయండి డెఫినెట్‌గా. అండ్ వీడియో మాత్రం వాచ్ చేయండి ఎండ్ వరకు. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం ఏంటనేది కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియో మాత్రం వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.